హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వెంకటేష్ మొగులి, ఫుల్ స్టాక్ డెవలపర్. ఈ వీడియోలో మనం జావా స్క్రిప్ట్ ఇంటర్వ్యూ టిప్స్ గురించి చూడబోతున్నాం. లెట్స్ స్టార్ట్. సో 6 ప్రాక్టికల్ ఇంటర్వ్యూ టిప్స్ మనం ఈరోజు చూస్తున్నాం. ఫస్ట్ టిప్ వచ్చేసి డోంట్ ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూస్, క్రాక్ ద ఇంటర్వ్యూస్. సో ఇంటర్వ్యూస్ అనేవి మన కాలేజ్ డేస్ లో ఉండే సబ్జెక్ట్స్ లాంటివి కాదు. జస్ట్ ముందు రోజు ఎగ్జామ్ ముందు రోజు ప్రిపేర్ అయ్యి ఆ సబ్జెక్ట్ ని క్లియర్ చేయడానికి. సో ఇంటర్వ్యూస్ అనేవి మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో సో సేమ్ జాబ్ నే మీకు జస్ట్ ఒక టాస్క్ కింద ఇస్తున్నారండి. సో మీరు చేసే పనిని మీకు ఇవ్వడమే ఈ జాబ్ అన్నమాట. సో దానికే ఈ ఇంటర్వ్యూ అనేది. సో కాబట్టి మీరు స్పెషల్ గా ఆ ఇంటర్వ్యూకి ముందు రోజు, ఒక రోజు ముందు రోజు, లేదా 1 వీక్ ముందు రోజు, లేదా 1 మంత్ ముందు రోజు మీరు ప్రిపేర్ అయినంత మాత్రాన ఇంటర్వ్యూని మీరు క్రాక్ చేయలేరు. సో ఇంటర్వ్యూని మీరు క్రాక్ చేయాలంటే మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో ఆ నేర్చుకునే దాన్ని మీరు కంటిన్యూస్ గా నేర్చుకుంటూ ఉండండి. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రిపేర్ అవ్వద్దు అని. సో నా ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ తో ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చెప్తాను. సో బేసిక్‌గా రాము అని చెప్పేసి ఒకతను ఉన్నాడు. సో ఇతనేంటంటే ఎవ్రీ డే ఎక్సర్సైజ్ చేస్తుంటాడు మార్నింగ్, ఈవినింగ్. సో ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ 1 ఇయర్ పాటు చేశాడు. సో 1 ఇయర్‌కొచ్చేసరికి తన బాడీ అంతా మంచిగా బిల్డప్ అయ్యి సో సిక్స్ ప్యాక్ అవన్నీ కూడా వచ్చాయి. సో ఇంకొకతను ఉన్నాడు సోము అని. సో తనేంటంటే ఇయర్ అంతా కూడా చిల్ అవుతూ సో ఫుల్‌గా రెస్ట్ తీసుకున్నాడనమాట. సడన్ గా ఒక రోజు ఈ రాము దగ్గరికి వచ్చి, "అరే రాము, నీ సిక్స్ ప్యాక్, ఈ బాడీ ఇవన్నీ అసలు ఎలా వచ్చాయి? నాకు కూడా కావాలిరా. బట్ నాకు 1 డేలో కావాలి లేదా 1 వీక్‌లో కావాలి. నేను వెంటనే అది కావాలనుకుంటున్నాను" అని చెప్పేసి, వెంటనే నాకు సిక్స్ ప్యాక్ కావాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు. కానీ దానికి మీకు ఆన్సర్ తెలుసు. తను ఇంత కష్టపడి రాము అంత కష్టపడి ఇయర్ అంతా కష్టపడి ఎక్సర్సైజ్ చేస్తే సిక్స్ ప్యాక్ వచ్చింది. సోము జస్ట్ గ్రీడీగా 1 వీక్ ముందు లేదా 1 మంత్ ముందు జస్ట్ అది ప్రాక్టీస్ చేయంగానే లేదా ఎక్సర్సైజ్ చేయంగానే నాకొచ్చేయాలని జెప్పేసి అనుకుంటున్నాను. సో, కానీ అది ప్రాక్టికల్‌గా పాసిబుల్ కాదు గదా! సేమ్ అలానే ఈ ఇంటర్వ్యూస్‌కి ప్రిపేర్ అవ్వడం అనేది గూడా అంతే అన్నమాట. మీరేదో ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలని జెప్పేసి 1 వీక్ ముందు, 1 మంత్ ముందు సో, ఇలా మీరు ప్రిపేర్ అయితే ఈ ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేయలేరన్నమాట. సో, మీరు క్రాక్ చేయాలి అంటే మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వకుండా మీరు వాటిని క్రాక్ చేయాలి. ఫస్ట్ మీరు నేర్చుకుంటే ఆటోమేటిక్‌గా ఆ నేర్చుకున్న దాన్ని మీరు ఆ జాబ్‌లో చేస్తారు. సో, కాబట్టి ఫస్ట్ మీకు ఆ జాబ్ ఏంటనేది తెలియాలి. మీరు ఏ జాబ్ చేస్తున్నారో, ఆ జాబ్ సంబంధించిన కంప్లీట్ స్కిల్స్ అనేవి మీకు తెలిస్తే ఆటోమేటిక్‌గా మీ ఇంటర్వ్యూ అనేది జస్ట్ ఏదో బేసిక్ ఫార్మాలిటీ అన్నమాట. సో, కాబట్టి మీరు ఇంటర్వ్యూస్‌కి ప్రిపేర్ అవ్వకండి. మీరు కంటిన్యూయస్‌గా నేర్చుకుంటూ ఉండండి. సో, మీరు ఎవరైతే నేర్చుకుంటారో సో, వాళ్ళే ఖచ్చితంగా విన్నర్ అవుతారు. సో, ఎవరైతే నేర్చుకోకుండా జస్ట్ ఒక 1 మంత్ ముందు, 1 వీక్ ముందే నాకు కావాలి. నేను జస్ట్ ఇంటర్వ్యూకి ఎంత కష్టపడైనా 24 అవర్స్ కష్టపడైనా సరే నేను ఇంటర్వ్యూ క్రాక్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు లూజర్ అవుతారు. సో, కాబట్టి డోంట్ ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూస్, క్రాక్ ద ఇంటర్వ్యూస్. సో, అందుకని చెప్పేసి నేను ప్రిపేర్ అవ్వద్దని చెప్పేసి చెప్తున్నాను. ఇంకొక పర్స్పెక్టివ్ ఏంటంటే ఇంటర్వ్యూస్‌కి ప్రిపేర్ అవ్వకుండా ఉండడం. సో, బేసిక్‌గా నేను అటెండ్ అయిన ఇంటర్వ్యూస్ అన్నిట్లో ఏంటంటే, ఒక ఇంటర్వ్యూలో ఒక లాంగ్వేజ్ అడుగుతారు. ఇంకొక ఇంటర్వ్యూలో ఇంకొక లాంగ్వేజ్ అడుగుతారు. సో, అక్కడ అడిగిన లాంగ్వేజ్ బట్టి నేను ఇంటర్వ్యూని ప్రిపరేషన్ అనేది చేంజ్ చేసుకుంటూ వెళ్తే, నా గోల్ ఏంటో నేను మర్చిపోతాను. నేను ఏ జాబ్ తెచ్చుకోవాలనుకున్న దాన్ని మర్చిపోతాను. వాళ్ళిచ్చిన జాబ్ బట్టి నా గోల్ అనేది డిసైడ్ అవ్వకూడదు. నా గోల్ సంబంధించిన జాబ్‌నే నేను తెచ్చుకోవాలి. అప్పుడు నాకు ఇంటర్వ్యూస్‌కి ప్రిపేర్ అవ్వాల్సిన పనుండదనమాట. సో, చాలా మాక్సిమం నేను ఫ్రెషర్‌గా ఉన్న టైంలో అయితే ఇలా ప్రిపేర్ అవుతూ ఉండేవాడిననమాట. ఏ జాబ్‌కి అప్లై చేసినా సరే అక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన లాంగ్వేజెస్ ఉంటాయి గదా! ఆ లాంగ్వేజ్‌ని చూడడం, సో, వాటిని నేర్చుకోవడం. నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్తే మళ్ళీ అవుండవు. సో, సేమ్ అడిగిన క్వెషన్‌లు మళ్ళీ నెక్స్ట్ క్వెషన్స్ అడగరు. సో, అవన్నీ ఏంటంటే ఇంటర్వ్యూస్ అన్నీ ఇంకా ర్యాండమ్‌గా జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే ఒక ఇంటర్వ్యూలో అడిగినయి ఇంకో ఇంటర్వ్యూలో అసలు ఖచ్చితంగా అడుగుతారనే గ్యారంటీ అయితే ఉండదు. సో, కాబట్టి వాటికి మనం ప్రిపేర్ అయితే మనకు టైం వేస్ట్ తప్ప యూజ్ అయితే ఉండదు. మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఏదైతే మనం జాబ్ చేస్తున్నామో, ఏదైతే జాబ్ చేయాలనుకుంటున్నామో, ఆ జాబ్‌కి కావాల్సిన స్కిల్స్‌ని మనం నేర్చుకోవాలి అంతే. అది నేర్చుకుంటే మనం ఇంటర్వ్యూస్‌కి ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. ఇంకొకటేంటంటే చాలా మంది ఫ్రెషర్స్‌కి ఆహ్, జాబ్‌కి మనం అటెండ్ అవ్వాలి అంటే లేదా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అంటే ఫస్ట్ టెస్ట్ కింద ఆప్టిట్యూడ్ టెస్ట్‌లు ఇలాంటివి పెడుతున్నారు. సో, అయితే నేను వీటిలన్నిటికి ఈ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లు వీటికి కంప్లీట్ అపోజిట్ అన్నమాట. నాకు అసలు యాప్టిట్యూడ్ అంటేనే కంప్లీట్ చిరాకన్నమాట. ఎందుకంటే నేను జాబ్‌లో ఎక్కడ గూడా ఈ యాప్టిట్యూడ్‌ని యూజ్ చేయను. ఎందుకంటే బేసిక్ యాప్టిట్యూడ్ నాకు తెలుసు. ఒక హ్యూమన్‌గా నేను ఇంతకాలం చదువుకొనొచ్చాను. 10థ్ ఫినిష్ చేశాను. ఇంటర్ ఫినిష్ చేశాను. బీటెక్ ఫినిష్ చేశాను. సో, అవన్నీ నేను ఫినిష్ చేశానంటే కనీసం మినిమమ్ యాప్టిట్యూడ్ కూడా లేకుండా వాటిని ఫినిష్ చేసేయగలిగానా?
లేదు గదా! అంటే మినిమమ్ యాప్టిట్యూడ్ మనకుంది. అయితే వీళ్ళడిగే యాప్టిట్యూడ్‌లేంటంటే, మనం బై హార్ట్ చేసి, ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి, అవి క్రాక్ చేసిన తర్వాత ఈ ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అయ్యే ప్రాసెస్‌లనమాట. సో, అలాంటి ప్రాసెస్‌కి మీరు ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అనమాట. మీకు టైమ్ వేస్ట్ తప్ప, మీకు అక్కడ అలాంటి జాబ్స్ మీరు క్రాక్ చేయడం చాలా టఫ్ అయిపోద్ది. సో, మీకు కాంపిటీషన్ ఎంత తక్కువుంటే, మీరు అంత ఫాస్ట్‌గా ఆ ఇంటర్వ్యూని క్రాక్ చేయగలుగుతారు. సో, అలాంటి కాంపిటీషన్ తక్కువుండాలంటే, అందరూ ఫాలో అయ్యే పాత్‌ని కాకుండా, మీకంటూ ఒక యూనిక్ పాత్‌ని క్రియేట్ చేసుకోండి. మీ ఫస్ట్ గోల్ ఏదైతే ఉన్నదో, గోల్ బట్టే మీకు యూనిక్ పాత్ అనేది క్రియేట్ అవుతది. సో, అందరికి జాబ్స్ కావాలంటే యాప్టిట్యూడ్ ప్రిపేర్ అయిపోవాలి. లేదంటే ఈ క్వెషన్స్ ప్రిపేర్ అయిపోతే సరిపోద్ది. లేదా ఇవి మోస్ట్ ఫ్రీక్వెంట్, ఇవి లీస్ట్ ఫ్రీక్వెంట్ అని జెప్పేసి కంపేర్ చేసుకొని వాటికి ప్రిపేర్ అవ్వడం. సో, ఇలాంటివన్నీ చేస్తే ఏదో మనం అందరిని అలా గొర్రెల్లా ఫాలో అవుతూ మన జాబ్స్‌ని ట్రాక్ చేయడానికి ట్రై చేయడం లాంటిది అవుద్దనమాట. సో, కాబట్టి వాటిలి వల్ల మనకి యూజ్ అయితే ఏముండదు. సో, కాబట్టి అలాంటివి చేయకండి. జస్ట్ మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ ఓరియెంటెడ్‌గా మీరు నేర్చుకోండి. నేర్చుకుని వాటిలి మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ చేయండి. మీరు వన్స్ అప్లికేషన్స్ చేస్తే ఆటోమేటిక్‌గా మీ స్కిల్ ఏంటన్నది అందరికీ తెలుసుద్ది. ఆ జాబ్‌లో ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు అక్కడ మీరు చెప్తే వాళ్ళకి కూడా అది క్లియర్‌గా అర్థమవుతది. సో, ఇదే మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. డోంట్ ప్రిపేర్ ఫర్ ఇంటర్‌వ్యూస్ అనే పాయింట్‌కి మెయిన్ ఇంటెన్షన్ ఇది. ఎందుకంటే ఇది మెయిన్ బాగా లై లైఫ్‌లో బాగా నాకు ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. సో, అందుకని నేను దీన్ని ఫస్ట్ చెప్తున్నాను. సో, డోంట్ ప్రిపేర్ ఫర్ ఇంటర్‌వ్యూస్. జస్ట్ అటెండ్ ఫర్ ఇట్ అండ్ క్రాక్ ద ఇంటర్‌వ్యూస్. సో, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కాన్ఫిడెన్స్. సో, కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది మెన్ అయినా, వుమెన్ అయినా, ట్రాన్స్‌జెండర్ అయినా ఇది జెండర్‌తో సంబంధం లేదు. ప్రతి హ్యూమన్‌కి చెప్తున్నాను నేనిది. సో, ప్రతి ఒక్కరు ఎవరికైతే గోల్ ఉండిద్దో, మీకు ఏ గోల్ అయితే ఉందో, ఆ గోల్‌ని మీరు రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ మీకు కాన్ఫిడెన్స్ అనేది కంపల్సరీ అన్నమాట. కాన్ఫిడెన్స్ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు గూడా ఈ కాన్ఫిడెన్స్ అనేది 90% మీకు జాబ్ రావడానికి కారణం ఈ కాన్ఫిడెన్సే. ఇంతకుముందు చెప్పిన ఏదైతే ప్రిపేర్ అవ్వద్దన్నానో అది ఎంతవరకు మీకు యూజ్ అవుతదో సేమ్ ఇది గూడా అంతే యూజ్ అవుద్దనమాట. మీకెంత కాన్ఫిడెన్స్ ఉంటే ఒకవేళ ఆన్సర్ రాంగ్ అయినా గూడా మీరు చెప్పేది కాన్ఫిడెంట్‌గా చెప్పాలి. మీ కాన్ఫిడెన్స్ అనేది అవతల ఇంటర్వ్యూయర్ చూస్తారు. మీరు చెప్పే కేవలం ఆన్సర్స్ మాత్రమే కాదు. మీ బిహేవియరల్ గాని, మీ యాటిట్యూడ్ గాని, లేదా మీ బాడీ లాంగ్వేజ్ గాని, ఇవన్నీ గూడా ఇంటర్వ్యూలో ఒక పార్ట్స్ అన్నమాట. సో, కాబట్టి కాన్ఫిడెన్స్ అనేది చాలా పీక్స్‌లో ఉండాలి. ఇది కేవలం ఇంటర్వ్యూకి మాత్రమే కాదు నేను చెప్పేది. మీ లైఫ్‌లో ఏ గోల్ తీసుకున్నా, ఏ పని చేసినా కాన్ఫిడెన్స్ అనేది మీరెప్పుడు మెయింటైన్ చేయండి. సో, కాన్ఫిడెన్స్ ఉంటే మీరు ఏ గోల్ పెట్టుకున్నా ఈజీగా రీచ్ అయిపోతారు. ఈజీగా అంటే దానర్థం కష్టపడకుండా అని కాదు. మీరు ఖచ్చితంగా దాన్ని రీచ్ అవుతారని. సో, కాబట్టి కాన్ఫిడెన్స్‌ని కలిగి ఉండండి. కాన్ఫిడెన్స్ ఉంటే అది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఎవ్వరైనా సరే మీరనుకున్న గోల్స్‌ని మీరు ఈజీగా రీచ్ అవుతారు. సో, ఇంటర్‌వ్యూస్‌లో ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అనేది పీక్స్‌లో ఉండాలనమాట. నెక్స్ట్‌ది గెయిన్ స్కిల్స్. సో, గెయిన్ స్కిల్స్ అంటే నార్మల్‌గా జస్ట్ ఇంటర్వ్యూ పర్పస్ మాత్రమే మనం ప్రిపేర్ అవ్వడం కాదు. మనకున్న గోల్ ప్రకారం మనం నేర్చుకున్న దాంట్లో కూడా అక్కడే ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి నాకు ఒక 6 ఇయర్స్ బ్యాకో, 7 ఇయర్స్ బ్యాకో నాకు పీహెచ్‌పీ వచ్చు. లేదా జస్ట్ బేసిక్ హెచ్‌టీఎంఎల్ వచ్చు. సో, హెచ్‌టీఎంఎల్‌లో నేను చేసి ఎక్స్‌పర్ట్ అయిపోయాను. అంటే దాన్ని ప్రాక్టీస్ చేసి నాకు ఎక్స్‌పర్ట్ అయిపోయాను. సో, ఎక్స్‌పర్ట్ అయిపోయాను కదా! అని చెప్పేసి నేను హెచ్‌టీఎంఎల్‌తో ఆగిపోతే ముందుకు వెళ్ళలేను. అంటే సీఎస్ఎస్ ఉంది, జావా స్క్రిప్ట్ ఉంది, రియాక్ట్ జేఎస్ ఉంది, యాంగులర్ ఉంది. సో, మనకు తెలియనివి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. అలానే మనకు తెలిసిన లాంగ్వేజ్‌లో కూడా చాలా డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి మనకు తెలియనివి. సో, మనం ఏం చేయాలంటే ఎవ్రీడే అప్ టు డేట్‌గా ఉండాలనమాట. మనకు తెలియనిది ఏవైనా ఉంటే ఎవ్రీడే మనం నేర్చుకుంటూ ఉండాలి. అదే జాబ్‌కి ప్రిపేర్ అవ్వడం అంటే. సో, గెయినింగ్ స్కిల్సే మనం జాబ్ ప్రిపేర్ అవ్వడంలో ఫస్ట్ స్టెప్ అనమాట. సో, కాబట్టి మీరు కంటిన్యూయస్‌గా నేర్చుకుంటూనే ఉండండి. కంటిన్యూయస్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీరు అప్ టు డేట్‌గా ఉండాలనమాట. మీరేదైతే నేర్చుకున్నారో, మీకేదైతే ఇంట్రెస్ట్ ఉందో, ఆ ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో అప్ టు డేట్‌గా ఉంటే మీరు అప్లై చేసిన తర్వాత ఈజీగా సెలెక్ట్ అవుతారు. నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఏదైనా క్వెషన్ అడిగినప్పుడు మీకసలు కంప్లీట్‌గా ఆ క్వెషన్ మీద ఐడియా లేదు. మీకసలు ఏం తెలీదు అనుకున్నప్పుడు, మీరు ఐ డోంట్ నో అనే వర్డ్‌ని మాత్రం అసలు చెప్పకూడదు. సో, ఐ డోంట్ నో అనేది ఎప్పుడైతే మీరు చెప్తారో, సో, ఇంటర్వ్యూయర్‌కి ఆటోమేటిక్‌గా ఒక నెగెటివ్ ఇంప్రెషన్ అనేది స్టార్ట్ అవుతది. అంటే ఇతను కొంచెం లెస్ నాలెడ్జబుల్ పర్సన్ అని చెప్పేసి ఒక నెగెటివ్ ఇంప్రెషన్ స్టార్ట్ అవుతది. సో, మీరు ఇలాంటి ఐ డోంట్ నోలు జస్ట్ ఒక 2, 3 చెప్తే చాలు మీ ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోయినట్టే. సో, మరైతే నాకు తెలియని దాన్ని మరి తెలీదనే కదా చెప్పాలని అనుకోవచ్చు. సో, అయితే తెలియని దాన్ని మనం
ఇంకో కన్వీనియన్స్ వేలో కూడా చెప్పొచ్చు. అంటే ఒక విన్ టు విన్ సిట్యుయేషన్ అని జెప్పేసి ఆ ఫార్ములా ప్రకారం చెప్పొచ్చు. ఎలా అంటే ఫస్టు ఏదడిగినా కూడా ఫస్టు అందులో మనకి ఎంతో కొంత తెలిసిందుంటది. అంటే ఎగ్జాక్ట్‌గా తెలియకపోవచ్చు. లేదా దానికి రిలేటెడ్‌ది ఏదో ఒకటి తెలిసుండొచ్చు. సో, ఆ తెలిసిన దాన్ని మనం చెప్పాలి. ఎగ్జాంపుల్‌కి నన్ను క్లోజర్స్ జావా స్క్రిప్ట్‌లో క్లోజర్స్ అంటే ఏంటని అడిగారనుకోండి. సో, నాకు ఆ క్లోజర్స్ ఆ టైంకి క్లోజర్స్ అంటే కంప్లీట్‌గా జీరో నాలెడ్జ్. నాకసలు ఏం తెలీదు. సో, అప్పుడు నేనేం చెప్పాలి కంప్లీట్‌గా ఐ డోంట్ నో అని చెప్పకుండా, సో, ఆ క్లోజర్ సంబంధించి మేబీ క్లోజర్ అంటే దానికి రిలేటెడ్‌గా ఏదో ఫంక్షన్స్ అయ్యుండొచ్చు, లేదా వేరియబుల్స్ అయ్యుండొచ్చు, లేదా పారామీటర్స్ ఏదో ఒకటి అయ్యుండొచ్చు అని చెప్పేసి నేను జస్ట్ ఫంక్షన్స్, వేరియబుల్స్, హోస్టింగ్ దాని మీద ఐడియా ఉంది. కానీ ఈ క్లోజెస్ అంటే ఏంటో క్లియర్ ఐడియా లేదు. ఎందుకంటే నేను దాని మీద ఎప్పుడు ప్రాక్టికల్‌గా వర్క్ చేయలేదు. సో, అందువల్ల నాకు క్లియర్ ఐడియా లేదని జెప్పేసి చెప్పొచ్చు. సో, దానివల్ల ఏమవుద్దంటే ఫస్ట్ మనకేమొచ్చు అన్న దాన్ని మనం అక్కడ ఎక్స్‌ప్రెస్ చేసాం. అంటే మనకి ఏదోకటి వచ్చు అంటున్నాం. అంటే కంప్లీట్‌గా నాకు రాదు అనుకోకుండా మనకి వచ్చింది ఏంటో అని చెప్పాం. తర్వాత దాని మీద ఐడియా లేదని చెప్పడం వల్ల అవతలి ఇంటర్వ్యూయరు కన్విన్స్ అవుతాడన్నమాట. ఓకే. తనకి ఇందులో ఐడియా ఉంది అని జెప్పేసి కన్విన్స్ అవుతాడు. దాని మీద ఫర్దర్ క్వెషన్స్ అడుగుతాడు. ఎగ్జాంపుల్ మనకు ఫంక్షన్స్ తెలుసంటే, సో, ఫంక్షన్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఏంటి? సో, అందులో హోస్టింగ్ అంటే ఎగ్జాక్ట్‌గా ఏంటి? లేదా వేరియబుల్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఏంటి? దాని ఫీచర్స్ ఏంటి? సో, ఇలా క్వెషన్స్ అనేవి డైవర్ట్ అవుతాయన్నమాట. కంప్లీట్‌గా నెగెటివ్ వెళ్ళకుండా దాని నుంచి పాజిటివ్ సైడ్ వచ్చిద్ది. అప్పుడు అటు ఇంటర్వ్యూయరు సాటిస్ఫై అవుతాడు. అలానే మీరు గూడా సాటిస్ఫై అవుతారన్నమాట. కాబట్టి ఎప్పుడు గూడా ఇంటర్వ్యూలో ఐ డోంట్ నో అనే వర్డ్‌ని ఎప్పుడు యూజ్ చేయకండి. ఐ డోంట్ నో అని స్టార్ట్ చేశారు అంటే మీ ఇంటర్వ్యూ ఫెయిలింగ్‌కి స్టార్ట్ అవుతున్నట్టన్నమాట. సో, కాబట్టి ఐ డోంట్ నో అనే దాన్ని ఎప్పుడు చెప్పకండి. నెక్స్టు ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. సో, మీరు ఏ గోల్ పెట్టుకున్నా, ఏ జాబ్‌కి మీరు ఏ జాబ్ తెచ్చుకోవాలనుకున్నా సరే ఫస్ట్ మీకు కావాల్సింది స్కిల్స్‌ని గెయిన్ జేసుకోవడం. వన్స్ మీరు స్కిల్స్‌ని గెయిన్ జేసుకున్న తర్వాత ప్రాక్టీస్ అనేది కంపల్సరీ. ఎందుకంటే మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తేనే మనకి నెక్స్ట్ డేకి అది గుర్తుండిద్దనమాట. అది ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉండిద్ది. దాంట్లో మనం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్‌ని ఎలా కనిపెట్టొచ్చు, దాన్ని ఇంకా ఎలా సింప్లిఫై చేయొచ్చు. సో, ఇవన్నీ గూడా మనం చూస్తూ ఉంటాం. సో, ఇక్కడ చూడొచ్చు మనం. ఏ విన్నర్ ఈస్ జస్ట్ ఎ లూజర్ హూ ట్రైడ్ వన్ మోర్ టైమ్. సో, లూజర్ ఎప్పుడు గూడా లూజర్ కాదు. అతను ఇంకొక్కసారి ట్రై చేస్తే ఖచ్చితంగా విన్నర్ అవుతాడు. సో, కాబట్టి ప్రతి లూజరు ఇంకొకసారి ట్రై చేసిన వాడే. కాబట్టి మనం ఎవ్రీ టైమ్ ప్రాక్టీస్ చేస్తుండాలి. ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యాననుకోండి. సో, ఫెయిల్ అయ్యానని చెప్పేసి అక్కడ లో అయిపోయి ఇంకా దిగులు చెందేసి ఇంక నాకు జాబ్ రాదు. సో, ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోతున్నాను. సో, అది ఒకటే కావచ్చు. ఒక 10 ఇంటర్వ్యూస్ కావచ్చు, 20 ఇంటర్వ్యూస్, 30, 40, 50 ఎన్నైనా కావచ్చు. ఏముంది అటెండ్ అవ్వడం అంటే ఇప్పుడు నార్మల్ బేసిక్ సినిమాకెళ్తా ఉంటాం గదా! సినిమాకెళ్ళినప్పుడు ఎన్ని సినిమాలు చూస్తా ఉంటాం. కొన్ని సాడ్ మూవీస్ చూస్తాం. కొన్ని హ్యాపీ మూవీస్ చూస్తాం. సో, మూవీస్ చూసినప్పుడు వాటిల్ని మన మైండ్‌కి ఎక్కుతాయంట. ఆ పర్టిక్యులర్ సినిమా చూసినప్పుడు, ఆ సినిమా చూసిన ఒక 1 అవర్, 2 అవర్స్ వరకు మన మైండ్‌లో ఉంటాయి. తర్వాత మళ్ళీ పోతాయి కదా! మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మూవీ. సో, సేమ్ అలానే ఈ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా అంతే. సేమ్ అంతే. ఒక ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే ఇంకో ఇంటర్వ్యూ పే ప ప వెళ్తాం. అది ఫెయిల్ అయితే ఇంకొక దానికి వెళ్తాం. ఒక దాంట్లో సక్సెస్ అయ్యామంటే ఆ పర్టిక్యులర్ ఇంటర్వ్యూలో మనం వచ్చింది అంటే ఇంకా అందులో జాయిన్ అవుతాం. సో, జాయిన్ అయ్యి కూడా మనం అందులోనే ఉండిపోతామా లైఫ్ లాంగు? ఉండం గదా! జస్ట్ ఒక 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ కంపెనీ బట్టి కంపెనీ బాగుంటే ఎక్కువ కాలం ఉంటాం. లేదు అంటే ఇంకో కంపెనీకి మనం షిఫ్ట్ అవుతాం. సో, మనం జాబొచ్చినా రాకపోయినా ఏది జేసినా సరే, మన ఇంటర్వ్యూకి అటెండ్ అయినా లేదా పాస్ అయినా, ఫెయిల్ అయినా ఏదైనా కూడా మనకి ప్రాక్టీస్ అనేది కంపల్సరీ. మనం వన్స్ ఎప్పుడైతే ప్రాక్టీస్ తగ్గిస్తామో, సో, అక్కడ మన స్కిల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. మన గ్రేడ్ అనేది తగ్గుతూ వస్తుందనమాట. సో, వన్స్ మన స్కిల్స్, గ్రేడ్ ఇవన్నీ తగ్గుతూ వస్తే మన కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్‌గా తగ్గిపోద్ది. వన్స్ మన కాన్ఫిడెన్స్ తగ్గింది అంటే, ఇంక మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనే థాట్ కూడా మీకు రాదు. ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే నా ప్రాక్టికల్ ఎగ్జాంపులు. నేను ఫస్ట్ ఫ్రెషర్‌గా ఉన్నప్పుడు టీసీఎస్‌లో జాయిన్ అయ్యాను. సో, టీసీఎస్ కూడా నాకెలా వచ్చిందంటే అది లక్కీగా వచ్చింది. ఎలా అంటే నాకు యాప్టిట్యూడ్‌లో అసలు యాప్టిట్యూడ్ అంటే కంప్లీట్ నాకు చిరాకనమాట. సో, అయినా సరే నేను యాప్టిట్యూడ్ టెస్ట్‌కి అటెండ్ అయ్యాను, రాసాను. సో, లక్కీగా పాస్ అయిపోయాను. ఇంటర్వ్యూకెళ్ళాను. ఇంటర్వ్యూ పాస్ అయిపోయాను. సో, నార్మల్‌గా తెలిసిందే కాబట్టి ఎంఎన్‌సీ‌లు వాళ్ళందరూ ఒక హ్యూజ్ నంబర్ ఆఫ్ పీపుల్స్‌ని తీసుకుంటారు. హైర్ చేసుకుంటారు. సేమ్ అందులోనే నేను కూడా ఒకడి కింద జాయిన్ అయిపోయాను. సో, జాయిన్ అయిన తర్వాత ఒక 6 మంత్స్ వరకు వర్క్ చేశాను. 6 మంత్స్‌లోనే జస్ట్ నాకు 3 మంత్స్ బెంచ్ మీద ఉన్నాను. నెక్స్ట్ 3 మంత్స్ ఒక చిన్న ఇన్‌కమ్ టాక్స్ ఆఫీస్‌లో సపోర్ట్ కింద ఇచ్చారనమాట. సో, చేశాను. 6 మంత్స్ వరకు జాబ్ చేశాను. తర్వాత ఇంకా నా స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అంతకుముందు నేను ఆల్రెడీ ఇంటర్న్‌షిప్ చేసున్నాననమాట. యాంగులర్, నోడ్ జేఎస్ వీటిల మీద, మీను, మరిను వాటిల మీద
మీన్ స్టాక్ మీద నేను 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ చేసున్నాను. దానికి ముందు ఇంకొక 3 మంత్స్ అయానిక్, నోడ్.జేఎస్ వాటి మీద ఇంటర్న్‌షిప్ చేశాను. అంటే నాకు ఇంట్రెస్ట్ వచ్చేసి ఈ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, వెబ్ డెవలప్‌మెంట్, యాప్స్ డెవలప్ చేయడం. సో, ఏదో ఒకటి కొత్తగా నేను డెవలప్ చేయాలి అనే ఈ థాట్స్ ఈ ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అనమాట నాది. సో, ఆ మైండ్ సెట్‌తో నేను ఈ పర్టిక్యులర్ ఎంఎన్‌సికి, టీసీఎస్‌కి నేను జాయిన్ అయ్యాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు సీన్ అనేది అర్థమైంది. సో, ఇలా ఉంది ఇక్కడ వర్క్, అసలు వర్కే లేదు. సో, మనకు నచ్చిన వర్కే, జస్ట్ ఒక సెలెక్ట్ క్వెరీ రాయడమే ఉంది. అంతకు మించి పెద్ద వర్క్ లేదు అని జెప్పేసి నాకు క్లియర్ ఐడియా వచ్చేసింది. సో, అప్పుడేం జేశానంటే, ఇప్పుడు నేను అక్కడే ఉండిపోయుంటే, అక్కడున్నప్పుడు నా సిట్యుయేషన్ ఏంటి అంటే, ఆ జాబ్ ఓకే. జాబ్ ఎంత వరస్ట్ ఉన్నా పర్లేదు. అంటే పర్టిక్యులర్ ఆ జాబ్ అయితే వరస్ట్ కాదు. నాకు అది వరస్ట్. అంటే నాకు సెట్ కానిదనమాట. ఆ పర్టిక్యులర్ వర్క్ ఏదైతే ఉందో అది నాకు సెట్ కాని వర్క్. సో, ఆ సెట్ కాని వర్క్‌లో నేను ఎక్కువ కాలం ఉంటే నాకేదైతే స్కిల్ ఉందో, ఎగ్జాంపుల్‌కి నేను ఆ ఇంటర్న్‌షిప్ చేసి నేను నేర్చుకున్న యాంగులరు, నోడ్ జేఎస్, ఆ స్కిల్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత నాకొచ్చిన గ్యాప్ ఎంతంటే 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. ఈ నేర్చుకోవడం అంటే ఈ ప్రాక్టీస్ ఇందులో నాకొచ్చిన గ్యాప్ 1 ఇయర్ గ్యాప్. ఆ 1 ఇయర్ గ్యాప్ తర్వాత నా కాన్ఫిడెన్స్ లెవెల్ చూడాలి ఎంత లో అంటే, సో, నేను ఆ ఇంటర్న్‌షిప్ చేసేటప్పుడు ఉన్న 100% ఉంటే, ఈ 1 ఇయర్ గ్యాప్ తర్వాత కంప్లీట్‌గా జీరోకొచ్చేసింది. ఈవెన్ నేను ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనే థాట్ కూడా నేను తెచ్చుకోలేకపోయాననమాట. అంత కాన్ఫిడెన్స్ కూడా నేను అంత ధైర్యం కూడా చేయలేకపోయేవాడిని. సో, కాబట్టి మనం ఎప్పుడు గూడా మన గోల్ ఓరియెంటెడ్ వైపే మనం వెళ్ళాలి తప్ప, మనకి ఆహ్, మనకి సంబంధం లేనిది లేదా మనకి సూట్ కాని దాని వైపు వెళ్తే ఖచ్చితంగా మనం కాన్ఫిడెన్స్ అనేది చాలా లో అయిపోద్ది. సో, చాలా లో అయిపోతది. అలానే మన ప్రాక్టీస్ అనేది గూడా చాలా తగ్గిపోద్ది. ఆటోమేటిక్‌గా మన జాబ్స్ అప్లై చేయాలనే థాట్ కూడా తగ్గిపోద్ది. ఈవెన్ మనం అప్లై చేసినా కూడా, ఈవెన్ నేను అప్లై చేశాను జాబ్స్‌కి ఆ పర్టిక్యులర్ 6 మంత్స్ తర్వాత జాబ్స్ ఏదైనా ఒక జాబ్ వస్తే నేను వెంటనే రిజైన్ జేసేసి అందులో జాయిన్ అవుదాం అని జెప్పేసి అనుకున్నాను. కానీ నేను ఎన్ని ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అయినా సరే ప్రతి దాంట్లోనూ ఫెయిల్ అవ్వడమే. ఫెయిలింగ్, ఫెయిలింగ్, ఫెయిలింగ్. సో, ఆ ఫెయిలింగ్స్ అన్నిటి తర్వాత ఇంకా నేను ఎన్ని ఫెయిల్స్ వచ్చినా సరే నేను ట్రై చేస్తూనే ఉన్నాను. ట్రై చేస్తూ ఫైనల్‌గా నాకు ఒక ఇంటర్న్‌షిప్, ఒక జాబొచ్చింది. సో, అయితే నేను జాబ్‌ని చేసుకోకుండా ఇంటర్న్‌షిప్‌ని చేసుకున్నాను. ఎందుకంటే నాకు ఫస్టు స్కిల్స్‌ని గెయిన్ చేసుకోవడం అనేది మెయిన్. సో, స్కిల్స్ వన్స్ నేను గెయిన్ చేస్తే ఆటోమేటిక్‌గా నాకు ఎలాంటి జాబ్‌నైనా నేను తెచ్చుకోవచ్చు. ఆ పర్టిక్యులర్ రోల్‌లో నేను ఎలాంటి జాబ్ అయినా తెచ్చుకోవచ్చు. అలానే ఎంతైనా డిమాండ్ చేసుకోవచ్చు. అదే నేను జాబ్‌లోనే మునిగిపోతే జాబ్‌లో బేసిక్‌గా మనకి పెద్దగా వర్క్ ఉండదనమాట. సో, ఎక్కువగా ఇంటర్న్‌షిప్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే, స్కిల్స్ ఎక్కువ గెయిన్ చేయాలి అనుకుంటే మీరు మంచి ఇంటర్న్‌షిప్‌ని చేసుకుంటే మీరు ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. అక్కడ సాలరీస్ అంత ఎక్కువుండవు. స్టైఫండ్ అనేది చాలా తక్కువుండిద్ది. నా స్టార్టింగ్ స్టైఫండ్ 5,000. మాక్సిమం నేను చేసిన స్టైఫండ్ 12,000. సో, ఈ స్టైఫండ్స్‌కి నేను చేశాను. బట్ నేనెప్పుడు గూడా మనీ రిలేటెడ్ అసలు ఎప్పుడు చూడలేదనమాట. స్కిల్స్‌ని గెయిన్ చేయడమే నేను మెయిన్‌గా పెట్టుకున్నాను. వన్స్ స్కిల్స్ గెయిన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అవ్వాల్సిన పని లేదు. అప్లై చేయాల్సిన పని లేదు. డైరెక్ట్ నాకే ఆఫర్స్ వస్తాయన్నమాట. సో, అవి ఎలా వస్తున్నాయనేది ఏంటనేది కూడా నేను నెక్స్ట్ చెప్తాను. సో, కాబట్టి ఎప్పుడు గూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. కంటిన్యూయస్ ప్రాక్టీస్ అనేది ఎప్పుడు హెల్ప్‌ఫుల్ అవుద్దనమాట. నెక్స్ట్ డోంట్ హైడ్ యువర్ వర్క్. సో, ఇప్పుడే చెప్పాను గదా! సో, నాకు ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అవ్వకపోయినా, అప్లై చేయకపోయినా ఎలా వస్తున్నాయన్నది. నేనేం జేస్తున్నానంటే, నేను చేసిన వర్క్‌ని నా దగ్గరే ఉంచుకోకుండా, నేను బయటికి చూపిస్తున్నాను. నేను ఈ వరల్డ్ అంతటికి నేను చూపిస్తున్నాను. నా దగ్గరున్న స్కిల్స్ ఏంటి? నాకు ఏ స్కిల్స్ ఉన్నాయి? నేను ఏం డెవలప్ చేయగలను? నేను ఎలా ఉపయోగపడగలను? సో, ఆ పర్టిక్యులర్ కంపెనీస్‌కి నేను ఎలా యూజ్ అవ్వగలను అనే దాన్ని నేను బయట ప్రపంచానికి చూపిస్తున్నాను. ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు నేను ఏదైనా ఒక అప్లికేషన్ చేశాననుకోండి. సో, దాన్ని జస్ట్ లింక్డ్ఇన్‌లో పెడితే ఆటోమేటిక్‌గా బోలెడంతమంది టెక్కీసు ఆ పర్టిక్యులర్ పోస్ట్‌లన్నీ చూస్తారు. సో, మన అచీవ్‌మెంట్ గాని, మనం చేసిన అప్లికేషన్ గాని ఆ లింక్డ్ఇన్‌లో చూసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మనకి ఏదో ఒకటి ఆఫర్ జేస్తారు. అంటే వాళ్ళకి మన స్కిల్ నచ్చితే మనం వాళ్ళకి యూజ్ అవుతాం అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మనకి ఆఫర్ జేస్తారు. మనం ఫ్రెషర్‌మా లేదా ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్‌మా ఇవేం చూడరు. ఇప్పటి వరకు చెప్పేవన్నీ గూడా నేను కేవలం ఫ్రెషర్స్‌కి మాత్రమే చెప్పట్లేదు. మొత్తం ఫ్రెషర్స్‌ని, ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్‌ని అందరిని దృష్టిలో పెట్టుకొని జెప్తున్నాను. సో, కాబట్టి మీరు ఏ పని చేసినా సరే, ఆ పనిని మీలో మాత్రమే ఉంచేసుకోకుండా, బయట ప్రపంచానికి చూపించండి. అది యూట్యూబ్ వీడియోస్ ద్వారా కావచ్చు, లేదా మీరేదైనా అప్లికేషన్ చేస్తే అది లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయడం ద్వారా కావచ్చు, లేదా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం కావచ్చు. మనకి చాలా సోషల్ మీడియా సైట్స్ ఉన్నాయి. మనం ఏదైనా ఒక మంచి పని చేస్తే, అది 10 మందికి నచ్చితే ఆటోమేటిక్‌గా అది వైరల్ అయిపోద్ది. సో, వన్స్ మీది వైరల్ అయిందంటే అర్థం ఎక్కువ మంది ఇష్టపడుతున్నారంటే, ఆటోమేటిక్‌గా మీ వర్క్‌కి సంబంధించి మీకు చాలా మంది మీ జాబ్స్ ఇస్తారు.
సో, కాబట్టి మీలో ఉన్న వర్క్‌ని, మీలో ఉన్న టాలెంట్‌ని మీలోనే ఆపుకోకుండా బయట ప్రపంచానికి చూపించండి. సో, కాబట్టి డోంట్ హైడ్ యువర్ వర్క్. షో ఇట్ టు ద వరల్డ్. అంతే కాకుండా మీ డ్రీమ్స్ ఎప్పుడు గూడా డ్రీమ్స్‌తోనే ఉంచుకోకుండా, డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేయాలంటే మీరు ఖచ్చితంగా నిద్ర లేచి వాటిని చేయాల్సిందే. మీరు కలలు ఉంటే సరిపోదనమాట. కాబట్టి మీరు ఏ కల కన్నా సరే, ఆ కలని మీరు నెరవేర్చుకోవాలి అంటే, మీరు దాన్ని ప్రాక్టికల్‌గా చేయాలి. సో, ఎవ్రీ డే మీరు ఎంత వీలైతే అంత దాని మీద వర్క్ చేయడానికి ట్రై చేయాలి. మీరు ఒకవేళ స్టార్టింగ్ ఇప్పుడే కెరియర్ స్టార్ట్ చేశారనుకోండి, మీరు కంప్లీట్ ఫ్రెషర్స్ అనుకోండి. సో, మీ కంప్లీటు ఇంక మీకు గోల్ అంటూ ఏముండిద్ది? కెరియర్‌ని బిల్డప్ చేసుకోవడమే మీ మెయిన్ గోల్ ఉండిద్ది. కాబట్టి కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఎందుకంటే వన్స్ మన ఏజ్ అనేది ఒక 25, 30, 35 దాటిన తర్వాత ఇంక మనకి ఆ కెరియర్‌ని బిల్డ్ చేసుకోవడానికి మనకి స్కోప్ ఉండదనమాట. మనకి ఛాన్స్ అనేది మనం మిస్ అయిపోతాం. మన ఛాన్స్ అనేది ఎప్పుడుందంటే ఈ యంగ్ ఏజ్ ఏదైతే ఉందో ఈ 30, 35 లోపు ఈ టైంలోనే మనం దేన్నైనా సరే మన కెరియర్‌ని బిల్డ్ చేసుకోవడానికి మనకున్న టైం ఇదే అనమాట. సో, ఈవెన్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్‌కి ఈవెన్ 35, 40 దాటేసినా గూడా ఇక్కడ వాళ్ళు ఆగిపోవాల్సిన పని లేదు. మనం స్కిల్స్ గెయిన్ జేసుకోవడానికి లేదా మన డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ జేసుకోవడానికి ఏజ్‌తో సంబంధం లేదు. కాబట్టి మీరు మీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని ప్రాక్టికల్‌గా చేసి అంటే బయట వర్క్ వర్క్ చేసి మీరు వాటిని ఫుల్‌ఫిల్ జేసుకోవాలి. సో, మీరు చేసిన వర్క్‌ని మొత్తం ప్రపంచానికి చూపిస్తే ఆటోమేటిక్‌గా మీ వర్క్‌కి రికగ్నిషన్ అనేది వచ్చిద్ది. సో, దాని ద్వారా ఈజీగా మీకు జాబ్స్ ఒస్తాయి. ఇప్పుడు చెప్పాను గదా! నేను ఇలా చేయడం వల్ల నా లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో రీసెంట్‌గా ఒక 1 ఇయర్ బ్యాక్ ఒక చిన్న మెసెంజర్ యాప్ చేశాను. మెసెంజర్ అంటే మన ఫేస్‌బుక్‌లో మెసెంజర్ ఉండిద్ది గదా! చాటింగ్ అప్లికేషను. సో, ఆ చాటింగ్ అప్లికేషను రియాక్ట్ నేటివ్‌తో చేశాననమాట. సో, అప్పుడు నాకు రియాక్ట్ నేటివ్ మీద అంత ఐడియా లేదు. జస్ట్ ఆ యాప్ చేస్తూ నేను రియాక్ట్ నేటివ్ నేర్చుకున్నాను అనమాట. సో, నేర్చుకున్నప్పుడు జస్ట్ ఆ మెసెంజర్ యాప్ చేశాను. వితిన్ 4 డేస్‌లో చేశానన్నమాట. 4 డేస్ కూడా కంప్లీట్ డేస్ కాదు. నేను మార్నింగు ఇంటర్న్‌షిప్ చేసేవాడిని. ఇంటర్న్‌షిప్ కూడా 12 అవర్స్ ఎవ్రీ డే 12 అవర్స్ ఇంటర్న్‌షిప్పు. 12 అవర్స్ తర్వాత నైట్ అంతా నిద్రపోకుండా ఈ పర్టిక్యులర్ మెసెంజర్ యాప్ అనేది చేశాను. ఆ జస్ట్ 4 డేస్‌లో ఫినిష్ చేసి నేనది ఇచ్చేసాను. అదేంటంటే ఫ్రీలాన్సింగ్‌కి వచ్చిన టాస్క్ అన్నమాట. సో, ఆ టాస్క్ కింద నేనిచ్చాను. సో, దాన్నేం చేశానంటే లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేశాను. సో, ఇలా అంటే ఈ పర్టిక్యులర్ 4 డేస్‌లో నేను దీన్ని ఫినిష్ చేశాను. సో, ఎలా ఉంది మీ కామెంట్స్ ఏంటి చెప్పండి అని జెప్పేసంటే, సో, దాని ద్వారా నాకు 3 జాబ్ ఆఫర్స్ వచ్చాయి. నేనసలు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సిన పని లేకుండా, నేను ఎలాంటి క్వెషన్స్ ఆన్సర్ చేయకుండా డైరెక్ట్‌గానే వాళ్ళు నాకు జాబ్ ఆఫర్ ఇచ్చారు. సో, అందులో నేను ఒక మంచిదాన్ని చూస్ చేసుకొని నేను దానికి అటెండ్ అయ్యానన్నమాట. సో, కాబట్టి మీరు ఏ పని జేసినా దాన్ని ప్రపంచానికి చూపించండి. మీ దగ్గరే ఉంచేసుకోకండి. సో, దానివల్ల చాలా మందికి యూజ్ ఉండొచ్చు. దాని ద్వారా మీకు కూడా చాలా యూజ్ ఉండొచ్చు. సో, కాబట్టి ప్రపంచానికి మీ స్కిల్స్‌ని, మీ వర్క్‌ని చూపించండి. ఇంక ఫైనల్‌గా డోంట్ ఫేక్ ఎనీథింగ్. హానెస్టీ ఈస్ మెయిన్ కీ. సో, ఈ మధ్య చాలా చూస్తున్నాను. ఇది ఎక్కువగా ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్‌కి హెల్ప్‌ఫుల్ అవుద్ది. ఈవెన్ ఫ్రెషర్స్‌కైనా సరే. ఇక్కడ మెయిన్ ఏంటంటే, మనం చాలా మంది ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి నేను పాస్డ్ ఔట్ అయ్యి ఒక 5 ఇయర్స్ దాటేసింది. లేదా 6, 7 ఇయర్స్ దాటేసింది. సో, సడెన్‌గా నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లేదంటే పిల్లలున్నారు, వైఫ్ అందరూ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పెరిగిపోయాయి. సో, సడెన్‌గా నాకు జాబ్ ఇవ్వమంటే ఎవరివ్వరు. కానీ ఇప్పుడు చాలామంది ఏం జేస్తున్నారంటే, సో, అలా ఇవ్వట్లేదని జెప్పేసి ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టడం, లేదంటే ఫేక్ స్కిల్స్ పెట్టడం, సో, ఫేక్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా పెడుతున్నారనమాట. సో, పెట్టొచ్చు. అంటే జాబ్ తెచ్చుకోవడం ఈజీనే. అలా పెట్టేసి జాబ్ తెచ్చుకోవడం చాలా ఈజీ. చాలా ఈజీ అంటే కొంచెం రిస్క్‌తో కూడింది. బట్ జాబొచ్చిన తర్వాత మాత్రం సర్వైవ్ అవ్వలేరు. సో, వాళ్ళు ఎవరో ఒకరి మీద డిపెండ్ అయ్యుండి ముందుకు వెళ్ళడం తప్ప వాళ్ళు ఫ్రీగా, కంఫర్టబుల్‌గా జాబ్‌ని చేయలేరు. సో, జాబ్ సపోర్ట్ అని లేదంటే ఫ్రీలాన్సింగ్ ద్వారా అని జెప్పేసి ఈ డిఫరెంట్ ఫీచర్స్‌ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అంటే ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు నాకు 50,000 వస్తుందనుకోండి. 50,000లో నేను ఒక 20,000, 30,000 జాబ్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళకంటే ఆ జాబ్ తెలిసిన వాళ్ళకి నేనది ఇచ్చి వాళ్ళతో చేయించుకుంటాను. సో, ఇక్కడ జూస్తే మనకింక జాబ్‌లో మనకొచ్చిందేముంది? వచ్చిన 50 అంటే దానర్థం కంప్లీట్ 50 మనకు రాదు. 50లో మళ్ళీ మనకి టాక్స్‌లు పడతాయి. అలానే ఆహ్, ఆహ్, డైరెక్ట్ ట్రాన్సాక్షన్ టాక్స్‌లు పడతాయి. అలానే నార్మల్ ఇన్‌కమ్ టాక్స్‌లు పడతాయి. సో, ఈ టాక్స్‌లన్నీ పోగా ఇంకా ఈ పీఎఫ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా పోగా మనకి చాలా మినిమల్ అమౌంట్ అంటే ఒక దగ్గర దగ్గర 5,000-6,000 పోవచ్చు. ఒక 50,000 అయితే. సో, అందులో 45,000 మన చేతికొచ్చిద్ది. 45,000లో కూడా మీరు 20,000-25,000 లేదా 30,000 ఫ్రీలాన్సర్స్‌కి లేదంటే జాబ్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళకిస్తుంటే ఇక మీకొచ్చేదేముంది? మీ ఇంట్లో వాళ్ళు పోషించేది ఎక్కడి నుంచొస్తది? మనకి మినిమల్ ఇక్కడ మన లివింగ్ కాస్ట్ వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉండిద్ది. సో, ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే.
సో, కాబట్టి ఇలా జాబ్ సపోర్ట్ మీద డిపెండ్ అవ్వడం గాని, లేదా ఫ్రీలాన్సింగ్ మీద వాటిని డిపెండ్ అవ్వడం గాని, అది గుడ్ సొల్యూషన్ కాదనమాట. మేబీ టెంపరరీగా సొల్యూషన్ అవ్వచ్చు. అంటే ఏదో కొంతకాలం ఒక 5 మంత్స్, 6 మంత్స్ లేదా 1 ఇయర్ వరకు మీకు టెంపరరీ సొల్యూషన్ అవ్వచ్చు కానీ, దాని మీద మాత్రం మీరు కంప్లీట్‌గా డిపెండ్ అవ్వలేరు. సో, అది ఖచ్చితంగా రిస్కీదనమాట. సో, కాబట్టి దాని బదులు మీరు స్కిల్స్ నేర్చుకోండి. ఒకవేళ మీ దగ్గర ఫేక్ ఎక్స్‌పీరియన్స్ ఉండొచ్చు. ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టొచ్చు. బట్ ఎన్ని పెట్టినా సరే ఫస్ట్ మీరు ఇంటర్వ్యూలో క్రాక్ చేయాలి. ఇంటర్వ్యూలో క్రాక్ చేయాలి అంటే స్కిల్స్ కంపల్సరీ అన్నమాట. ఈవెన్ మీరు జాబ్ వచ్చిన తర్వాత కంటిన్యూగా దాని మీద వర్క్ చేయాలి అన్నా సరే మీకు స్కిల్స్ అనేవి కంపల్సరీ. సో, కాబట్టి సో, ఫేక్ సర్టిఫికేట్ లాంటివి ఏం పెట్టకండి. అలానే ఈవెన్ ఇంటర్వ్యూలో అడిగేటప్పుడు గూడా చాలామంది ఆహ్, అంటే బేసిక్ డౌట్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి నేను పాత కంపెనీలో మానేశాను. సో, ఇంకో కంపెనీకి నేను షిఫ్ట్ అవుతున్నాను. సో, షిఫ్ట్ అయ్యేటప్పుడు ఆ కంపెనీలో ఎందుకు మానేస్తున్నావు అని అడుగుతారు. సో, మనం ఏం చెప్తాం బేసిక్‌గా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ఎందుకు మానేస్తున్నామో, అక్కడ ఇంటర్వ్యూ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి తెలుసు ఆల్రెడీ అంత క్లియర్ ఐడియా ఉండిద్ది. ఎందుకు మానేస్తాం బేసిక్‌గా మనకు బోర్ కొడితే మానేస్తాం. ఏదైనా ఒక పనిని ఎందుకు మానేస్తాం? ఆ పని మనకు బోర్ కొడితే, అక్కడ మనకు నచ్చకపోతే, అక్కడున్న మనుషులు మనకు నచ్చకపోతే మనం అది వదిలేసి ఇంకొక జాబ్‌కి చూసుకుంటాం. సో, అది బేసిక్ థింగ్. కానీ అలాంటి క్వెషన్స్ అడగకూడదు. ఒకవేళ అలాంటివి అడిగినప్పుడు మీరేం చెప్పాలంటే, కొంచెం హానెస్ట్‌తో ఉన్నదున్నట్టే డైరెక్ట్‌గా చెప్పేస్తే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. హానెస్టీ మనకి మెయిన్ కీయే. కానీ దాన్ని డైరెక్ట్‌గా చెప్తే ఎవరు యాక్సెప్ట్ చేయరనమాట. సో, మీరేం చెప్పాలంటే అలాంటివున్నప్పుడు ఎక్కువగా మాక్సిమం మనం సాటిస్ఫై చేసే ఆన్సర్ ఏంటి అంటే, మనకి ఎక్కువగా జాబ్ ఎప్పుడు చేంజ్ అవుతామంటే, ఎయిదర్ మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినప్పుడు, లేదా మన కంపెనీ క్లోజ్ అయిపోయినప్పుడు ఇలాంటి సిట్యుయేషన్‌లో మనం చూస్తాం. లేదా మనకేదైనా ఎమర్జెన్సీ వచ్చి మన హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి మానేసి మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి సిట్యుయేషన్‌లో మనం జాబ్ చేంజ్ కోసం చూస్తా ఉంటాం. సో, కాబట్టి సేమ్ అవే ఆన్సర్స్ చెప్తే సరిపోద్దనమాట. డైరెక్ట్‌గా నాకక్కడ నచ్చలేదు. ఆ ప్రాజెక్ట్ మేనేజర్ నచ్చలేదు. లేదంటే ప్రాజెక్ట్ క్లయింట్ నచ్చలేదు అని జెప్పేసి డైరెక్ట్ చెప్తే, మరి సేమ్ అదే ఇక్కడ నచ్చుద్దని గ్యారంటీ ఏంటని జెప్పేసి అంటారు. సో, కాబట్టి అలా కాకుండా హానెస్ట్‌గా చెప్పినా గూడా కొంచెం కన్వీనియన్స్‌గా ఉండేది చెప్పాలనమాట. సో, ఎక్కువగా అయితే నేను చెప్పే ఆన్సర్స్ అయితే ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోయింది అని జెప్పేసి చెప్తాను. బట్ అది గూడా నిజమే. ఎందుకంటే మనం ఎక్కువ కాలం ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ ఉంటాం. సో, అది ఫినిష్ అయినా అవ్వకపోయినా ఫినిష్ అయిపోయినట్టే అనమాట. సో, కాబట్టి ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోయింది. ఎలాంటి ప్రాజెక్ట్స్ ప్రెజెంట్ లేవు. సో, అందువల్ల నేను చేంజ్ అవ్వాలనుకుంటున్నాను. లేదా నేను కెరియర్ గ్రోత్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను గ్రో అవ్వాలనుకుంటున్నాను. అందుకనే నేను దాని నుంచి షిఫ్ట్ అయ్యాను. సో, నేను ఎక్స్‌పెక్ట్ చేసినంత వాళ్ళు నాకు పే చేయలేకపోతున్నారు గాబట్టి నేను వేరే ఆఫర్‌ని సెట్ చేస్తున్నానని జెప్పేసి చెప్పొచ్చు. సో, ఇది కేవలం ఎక్స్‌పీరియన్స్‌డ్ మాత్రమే కాదు. అలానే కేవలం ఫ్రెషర్స్‌కి మాత్రమే కాదు. అలానే ఇది జెండర్‌లెస్ ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్‌ఫుల్ అయ్యేది. అలానే ప్రతి ఒక్కరికి అప్లై అయ్యే ఈ టిప్స్ అన్నమాట ఇవన్నీ గూడా. సో, వీటిల్ని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీ ఫర్దర్ ఇంటర్‌వ్యూస్ వాటిలో మీకు ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్ అవుతాయని జెప్పేసి అనుకుంటున్నాను. ఇవన్నీ గూడా నా ఎక్స్‌పీరియన్స్ అంటే ఇప్పటి వరకు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వాటిలన్నిటిని కంబైన్ జేసి నేను ఒక 6 హెడ్డింగ్స్ పెట్టి మీకు చెప్తున్నానన్నమాట. సో, ఇవి ఫైనల్‌గా 6 ప్రాక్టికల్ ఇంటర్వ్యూ టిప్స్. సో, ఇంకా అయిపోలేదు. నెక్స్ట్ ఓకే. ఇప్పటి వరకు మనం ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి? అంటే ఇంటర్వ్యూస్‌ని ఎలా ఫేస్ చేయాలి? సో, ఈ ఇంటర్వ్యూ టిప్స్ అన్నీ చూసాం. నెక్స్ట్ ఏంటంటే మరి ఎక్కడ అప్లై చేయాలి? సో, జాబ్స్‌కి బేసిక్‌గా బెస్ట్ ప్లాట్‌ఫార్మ్స్ ఏంటి అనేది ఇది కూడా ఒక కన్‌ఫ్యూజన్. ఎందుకంటే మనకి చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉండడం వల్ల మనకి అందులో ఫేక్ ఏదో, మంచిదేదో, రాంగ్‌దేదో మనకి తెలియట్లేదు. సో, నేను చూసినంత వరకు నాకు బెస్ట్‌గా అంటే ఈ జెన్యూన్‌గా ఉన్న ప్లాట్‌ఫార్మ్స్ లింక్డ్ఇన్, ఏంజెల్ లిస్ట్. సో, ఈ 2 నాకు బాగా జెన్యూన్ అనిపిచ్చాయి. అందులోనూ ఇవి ఫ్రెషర్స్ కానీ, ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్ కానీ మంచి ప్యాకేజెస్‌ని ఇచ్చే కంపెనీస్ డైరెక్ట్ ఇందులో ఉంటాయన్నమాట. ఇంకా ఇంకోటేంటంటే థర్డ్‌ది డైరెక్ట్‌గా మీకేదైనా ఒక కంపెనీకి అప్లై చేయాలనుకుంటే, డైరెక్ట్ కంపెనీకి మీరు అప్లై చేయొచ్చనమాట. సో, మీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ స్కిల్స్‌ని వాటిలన్నిటిని ఒక మెయిల్ రూపంలో రాసి, మీ రెజ్యూమ్ అది అటాచ్ చేసి, వాళ్ళకి సెండ్ చేస్తే, వాళ్ళ నుంచి రిప్లై వచ్చిద్ది. ఒకవేళ రిప్లై ఇస్తే రిప్లై వచ్చిద్ది. లేదంటే మీరు అలా అప్లై చేస్తూ ఉంటారు. సో, జాబ్స్ అనేవి ఎప్పుడు గూడా కంటిన్యూయస్‌గా మీరు అప్లై చేస్తూనే ఉండాలి. సో, ఎవ్రీ డే మీకు జాబు లేదు అనుకుంటే, ఎవ్రీ డే మినిమమ్ 10 జాబ్స్‌కైనా మీరు అప్లై చేయాలి. ఏముంది జస్ట్ ఫోన్ ఓపెన్ చేయడం, పర్టిక్యులర్ రోల్ చూడడం, అప్లై చేయడం. సో, అంతే. ఒకవేళ ఇంటర్వ్యూ కాలొస్తే అటెండ్ అవ్వడం. సో, అక్కడ ఆన్సర్ చేయడం. సో, జాబొచ్చినా సరే అక్కడ ఆగిపోకుండా ఇప్పుడు వచ్చిన వాటిల్లో బెస్ట్ ఆఫర్ ఏదనేది చూజ్ చేసుకొని పర్టిక్యులర్ జాబ్‌కి మీరు పర్టిక్యులర్ జాబ్‌లో జాయిన్
సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్‌గా సమ్మరీ చూద్దాం అన్నిటిని కలిపి. సో ఎన్ని ఎన్ని చెప్పుకున్నా సరే ఈ టిప్స్ ఇవన్నీ కూడా బేసిక్‌గా అయితే నా లైఫ్ ఎక్స్‌పీరియన్స్ మాక్సిమం పీపుల్ కూడా ఎక్స్‌పీరియన్స్ అయ్యుండొచ్చు. సో ఫ్యూచర్‌లో కూడా అవ్వచ్చు. బట్ ఎన్ని చెప్పినా సరే మేబీ చాలా మంది ప్రెషర్ మైండ్‌తో ఉన్న వాళ్ళకైతే చాలా మందికి మేబీ ఈ హార్డ్ వర్క్ టిప్స్ కానీ, లేదంటే హార్డ్‌గుండే టిప్స్ కానీ మాక్సిమం డైరెక్ట్‌గా డైజెస్ట్ చేసుకోలేము. సో ఏది చేసినా సరే మన లైఫ్ అనేది మనకి టీచ్ చేస్తూనే ఉండిద్ది. ఎందుకంటే నేను కూడా నా సీనియర్స్ చెప్పినప్పుడు చాలా సార్లు వినలేదు. బట్ మెల్లిమెల్లిగా నా కెరియర్ అనేది పెరిగే కొద్దీ, టైం అనేది పెరిగే కొద్దీ నేను నేర్చుకుంటూ వచ్చాను. నా లైఫ్ అనేది నాకు టీచ్ చేస్తూ వచ్చింది. సో, కాబట్టి లైఫ్ అనేది మనకి బెస్ట్ ఏదో చెప్పిద్ది. అలానే వరస్ట్ ఏదో చెప్పిద్ది. కాబట్టి మీరు ఆహ్, కంటిన్యూయస్‌గా మీరు ట్రై చేస్తూనే ఉండండి. లైఫ్ నుంచి నేర్చుకుంటూనే ఉండండి. ఎప్పుడు గూడా మీ ఒక గోల్ పెట్టుకోండి. పెట్టుకున్న గోల్‌ని రీచ్ అయిన తర్వాత అక్కడే ఆగిపోకండి. నెక్స్ట్ గోల్‌కి మళ్ళీ ఎయిమ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ గోల్‌ని అచీవ్ చేయండి. సో, ఇలా మీ లైఫ్‌లో సక్సెస్‌ని, ఫెయిల్యూర్స్‌ని అన్నిటిని మీరు చూడొచ్చు. సో, కేవలం మనకి ఓన్లీ సక్సెస్‌లొస్తే మనకు బోర్ కొట్టేసిద్ది గదా! సో, కాబట్టి సక్సెస్, ఫెయిల్యూర్స్ అన్నీ వస్తాయి. సో, అన్నిటిని మీరు యాక్సెప్ట్ చేసి హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేయండి. సో, ఇది ఫైనల్‌గా ఈ ఇంటర్వ్యూ టిప్స్ సంబంధించి. సో, ఇది కాకుండా నేను ఇంకొక బోనస్‌గా ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. సో, అదేంటి అంటే బేసిక్‌గా నేను రీసెంట్ లాస్ట్ 2 బ్యాచెస్ నుంచి వీఎం ట్రైనింగ్ పేరుతో నేను ట్రైనింగ్ అనేది ఇస్తున్నాననమాట. ఎవరైనా రియాక్ట్ జేఎస్ కానీ, లేదా జావా స్క్రిప్ట్ కానీ, నోడ్ జేఎస్ కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, వాళ్ళ జాబ్స్‌కి సంబంధించి వాళ్ళు అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళకి నేను ట్రైనింగ్ అనేది పర్సనల్‌గా ఇస్తున్నాను ఎవ్రీ సాటర్‌డే, సండే. సో, అయితే ఇది నార్మల్‌గా కంటిన్యూ అవుద్ది. సో, ఇది కాకుండా ఈ పర్టిక్యులర్ అప్లికేషన్‌లో నేను ఒక ఫీచర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాననమాట. సో, చాలా మందికి జాబ్స్ అనేవి ప్రాబ్లమ్ అవుతున్నాయి గదా! సో, డైరెక్ట్‌గా ఇంటర్‌వ్యూస్‌కి అప్లై చేయడం లేదా ఇంటర్‌వ్యూ కాల్స్ రావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది కొంతమందికి. సో, నేనేమనుకున్నానంటే నార్మల్‌గా ఆ సైట్‌లోనే ఈ రిక్రూటర్ సంబంధించి అంటే ఎవరైతే హైరింగ్స్ ఉన్నాయో, ఎక్కడైతే రోల్స్ ఉన్నాయో ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళ రోల్స్‌ని, వాళ్ళ డీటెయిల్స్‌ని మన సైట్‌లో అప్‌లోడ్ చేసేలాగా, ఇంకా వాళ్ళతోనే కనెక్ట్ అయ్యేలాగా, వాళ్ళకి నేను చేసేలాగా ఎవరైతే కోర్స్‌లో జాయిన్ అవుతారో, ఆ జాయిన్ అయిన వాళ్ళని నేను వాళ్ళకి రిఫర్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నాను. సో, ఆ రిఫరింగ్ కూడా డైరెక్ట్‌గా కాదనమాట. సో, వన్స్ మనం కోర్స్‌ని చెప్పామంటే నేనెప్పుడు గూడా ఏ కోర్స్ చెప్పినా లేదా ఏ ట్రైనింగ్ ఇచ్చినా ఫస్ట్ నాకు ప్రాక్టికల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అంటే వాళ్ళు ప్రాక్టికల్‌గా చేయగలగాలి. నేనిచ్చిన ఏదైతే టాస్క్ ఉందో నేనిచ్చిన ఎవరిచ్చినా సరే ఇచ్చిన టాస్క్‌ని వాళ్ళు చేయగలగాలి. సో, నేను ఆ విధంగానే ట్రైన్ అవుతాను. ఆ విధంగానే ట్రైన్ చేస్తాను ఎవరు ట్రైన్ చేసినా. సో, కాబట్టి వన్స్ వాళ్ళు బాగా ట్రైన్ అయితే వాళ్ళకి టాస్క్ ఇస్తాం. బేసిక్‌గా ఈ యాప్టిట్యూడ్ లాంటివి కాకుండా ఒక టాస్క్ లాంటివి ఇస్తాం. ప్రాక్టికల్‌గా చేసే ప్రాజెక్ట్‌లోంచి ఒక చిన్న టాస్క్ లాంటిది ఇస్తాము. ఆ టాస్క్‌ని వాళ్ళు చేయగలిగారంటే డైరెక్ట్‌గా మనం వాళ్ళని ఈ రిక్రూటర్స్‌కి రిఫర్ చేయొచ్చు. సో, ఈ విధంగా నేను ప్లాన్ చేసుకుంటున్నాననమాట. సో, వన్స్ వీళ్ళిక్కడ టాస్క్ చేయగలిగారంటే దానర్థం ఖచ్చితంగా అక్కడ ఇంటర్వ్యూలో వాళ్ళు క్రాక్ చేయగలుగుతారు. సో, కాబట్టి నేను ఆ ఉద్దేశంతో ఆహ్, ఇది బాగా హెల్ప్‌ఫుల్ అవుద్దని ఆలోచనతో నేననుకున్నాను. సో, దీనికి వెబ్‌సైట్ ఆల్రెడీ ఉంది. సో, దాంట్లో ఇంకా నేను ఫీచర్ యాడ్ చేయలేదు. సో, యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, దాని మీద ఏం కామెంట్స్ ఉన్నా లేదా మీ ఒపీనియన్స్ ఏమున్నా, సజెషన్స్ ఉన్నా కింద నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి ఐడియాస్ ఉన్నా సరే దాని మీద చెప్పండి. నేను ఏవి యూజ్ అయినా సరే నేను వాటిల్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను అందులో. దీంతో పాటుగా నేను యాప్ కింద కూడా ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, యాప్‌లో ఇంకా డిఫరెంట్ ఫీచర్స్ అన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, మీ ఐడియాస్ ఏమన్నా, మీ ఒపీనియన్స్ ఏమన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, నన్ను ఇంకా డైరెక్ట్‌గా రీచ్ ఔట్ అవ్వాలంటే mogilvenkatesh3@gmail.comకి ఈమెయిల్‌కి మీరు మెయిల్ చేయొచ్చు. సో, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ప్రతి ఒక్క కామెంట్‌కి, ప్రతి మెయిల్‌కి నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. మేబీ కొంత లేట్ అవ్వచ్చు తప్ప నేను ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను. సో, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుద్దనుకుంటున్నాను. సో, ఒకవేళ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి కానీ, మీ కొలీగ్స్ కానీ ఎవరికి యూజ్ అయినా సరే అందరికి షేర్ చేయండి. మా ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము అప్‌లోడ్ చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగొస్తాయి. సో, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఫర్ షేరింగ్. స్టే హోమ్, స్టే సేఫ్. హావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్ వెంకటేష్ ముగిలి.